రాహుల్ గాంధీ గారికి ఈ మధ్యన అయోధ్య గురించి పదే పదే మాట్లాడుతున్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే దాన్ని అక్కడేదో శుభ్రం చేస్తానని చెప్పేవాళ్ళు, లేకపోతే దాని మీద ఒక కమిషన్ వేస్తామని చెప్పేటటువంటి వాళ్ళు పెరిగిపోయారు. అదే పాకిస్తాన్ వాళ్ళ గురించి మాత్రం ప్రేమలు అర్పించడం చెప్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ ఫోటో రాహుల్ గాంధీ గారికి గుర్తుందో లేదో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గుర్తుందో లేదో, ఇది ఎక్కడదో తెలుసా? బాబర్ సమాధి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బాబర్ సమాధిని 2005 సంవత్సరంలో సందర్శించి నివాళులు అర్పించాడు ఆయన. ఎవరో తెలుసు ఈ బాబరు? పాపం ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి చరిత్ర తెలియదు కదా. ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిరం నిర్మించారే, అలాంటి ఒక రామ మందిరం 2000 ఏళ్ల క్రితం ఉన్నటువంటి రామ మందిరాన్ని బాబర్ అనేటువంటి వాడు 1526 సంవత్సరంలో వచ్చిన తర్వాత కుప్ప కూల్చాడు. ఆలయాన్ని కూల్చి, రామాలయాన్ని కూల్చి ఆ పైన కట్టిందే మసీదు. అంటే బాబర్ అనేటువంటి రాక్షసుడు ఎవడైతే ఈ దేశం మీదకి దండయాత్ర చేసి సంస్కృతికి దాడి చేశాడో, వాడిని మాత్రం వాడి సమాధిని సందర్శించి వచ్చాడు. వాడు ధ్వంసం చేసిన అయోధ్య రామాలయ నిర్మాణాన్ని ఇన్ని శతాబ్దాల పాటు, దశాబ్దాలు కూడా కాదు, శతాబ్దాల పాటు పోరాడి ఇప్పటికి ఒక న్యాయపరమైనటువంటి విధానంతో అక్కడ ఆలయం నిర్మిస్తే అది మాత్రం నచ్చట్లేదు. ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కాదు.